ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది. అసలు సింహరాశి వారి జాతకం ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా ముడిపడి ఉంది? వారికుండే ఎలాంటి కష్టాల నుంచి వారు బయటపడబోతున్నారు? మరి సింహరాశి జాతకులు వారి యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఆ స్త్రీ ఎవరు? ఎలా రాబోతుంది? ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సింహరాశి అనేది జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకి వస్తారు. ఈ సింహరాశి జాతకులను మనం చూసుకున్నట్లయితే గనుక ఎక్కువగా ఇబ్బందులు అనేవి వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు చూస్తుంది అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. ఒక సమస్య నుంచి బయట పడగానే మరొక సమస్య ఎదురు చూస్తూ ఉంటుంది వీరి కోసం. ఇంకో సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. ఈ సింహరాశి వారికి సాధారణంగా కోపం అస్సలు రానే రాదు. చాలా ఓర్పుగా ఉంటారు. చాలా వరకు కూడా కంట్రోల్గా ఉంటారు. కానీ ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చింది అంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. అంతటి కోపం వీళ్ళకి వస్తుంది. ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడతారు అంటే అంతలా మాట్లాడతారు. ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయం అయినా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళు మంచి మనిషి అనేది మాత్రం గుర్తించగలిగితే గనుక వీరంతా మంచివారు అంటారు. ఇంకొకరు ఉండరు. వీరంత బాగా ఎవరూ కూడా స్నేహం చేయలేరు. చాలా కష్టపడతారు. కానీ ప్రతిఫలం అయితే తొందరగా దక్కదు. ఈ సింహరాశి వారికి కానీ ఎప్పుడూ కూడా ప్రయత్న ఫలితం లేకుండా అలుపెరగని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు. అంతటి స్వభావం, అంతటి ప్రయత్నాలు వీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నమాట. అలాగే ఈ సింహరాశి వారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాలు ఎఫెక్ట్ వలన గొడవలకు వీరు చాలా దూరంగా, వీలైనంత దూరంగా ఉండడం మంచిదని చెప్పబడుతుంది. అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో చికాకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు, చికాకులు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. అనవసరమైన ఖర్చులకి డబ్బు వృధా చేయకుండా ఆ ఖర్చుని తగ్గించుకుంటే మంచిది. సింహరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఇకపోతే సింహరాశి వారికి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పీరియడ్ కాలం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ప్రయాణాల ఖర్చులు ఎక్కువగా ఉంటాయని సూచిస్తుంది. ప్రస్తుత రోజుల్లో సింహరాశి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయకుండా ఉండడమే మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రయాణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. మీ గ్రహస్థితిలో వచ్చిన మార్పుల వల్ల ప్రమాదానికి చేరువుగా వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలో అయినా ఎటు పరిస్థితుల్లో అయినా రావచ్చు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వారి యొక్క జీవితం చాలా మలుపులు తీసుకోబోతుంది, మార్పులకు దారి తీయబోతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో ఆ మలుపులు, మార్పులు ఏంటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి జాతకులు ఎన్నాళ్ళుగానో కష్టపడుతూ వస్తున్నారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం కోసం వాళ్ళు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు పడుతున్నటువంటి కష్టం ఆఫీసుల్లో గుర్తించబడక చాలా బాధపడుతున్నారు. అలా ఆఫీసులో గుర్తింపు పొందక వీరు పడుతున్నటువంటి కస్టమర్ల నుంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నటువంటి సింహరాశి వారికి ఒక స్త్రీ తన యొక్క ఆశీర్వాదంతో కష్టాలు తీరిపోయేటువంటి పరిస్థితి తీసుకురాబోతుంది. సింహరాశి వారి యొక్క లైఫ్లో ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు
ఒక రకంగా చెప్పాలంటే వారు గుర్తింపు లేక బాధపడుతున్నారు. వారు పనిచేసే ప్రదేశంలో వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతున్నారు. వారు వ్యాపారం చేసేటువంటి చోట అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కక చాలా బాధపడుతున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు గౌరవించాలి అంటే బయట మగవాడు అనేది ఎక్కువ స్థాయిలో ఉండాలి. అలానే భార్య అనేది గౌరవిస్తుంది. అలానే అందరూ కాదండి, కొంతమంది మాత్రమే. ప్రతిదీ కూడా అర్థం చేసుకునే భార్య ఉంటే, భర్త భార్యలిద్దరూ అర్థం చేసుకుంటేనే ఆ జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. ఇలా అనేక రకాలుగా ఈ సింహరాశి వారు చాలా ఇబ్బందులు, బాధ, మానసికమైనటువంటి వేదనకు గురవుతున్నారు. అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుంచి బయటకు తీసుకురాబోతుంది. మరి ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ రాకతో మీ లైఫ్ ఎలా మారబోతుంది అంటే, ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతున్నాయి. ఎప్పుడో కోర్టులో వేసినటువంటి తగాదాలు అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీ మీదే అవుతుంది. అలాగే పొలం రిజిస్ట్రేషన్స్ ఏమైనా పనులు ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు జరిగిపోతాయి. ఇలా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వింటారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఊహించిన విధంగా మీకు ఒక స్త్రీ యొక్క రాకతోటి మీ బిజినెస్ అనేది చాలా విధంగా మారబోతుంది. ఆ స్త్రీ అనేది జరగడంలో మీరు అనుకున్న దానికంటే కూడా మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో పాటుగా మీరు బిజినెస్ చేసేటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అంతా కూడా చక్కగా జరుగుతుంది. అలా ఆ స్త్రీ యొక్క రాక మీ జీవితాన్ని మార్చబోతుంది. ఉద్యోగస్తులు ఎవరైనా ప్రమోషన్స్ కోసం వేచి చూస్తున్నారో, ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం వేచి చూస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ స్త్రీ యొక్క రాక చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అందుకని ఆవిడ రావడంతో మీ పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా జరగడంతో మీరు చాలా సంతోషిస్తారు. అంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్కి కనుక ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళు ఉండేటువంటి స్థలానికి దగ్గరగా ఉండడం, అలాంటి చోట్ల అంటే అలాంటి పరిస్థితుల్లో వారికి 2 రకాలుగా ఆదాయాన్ని వారు చేసుకుంటారు. అంటే ఇప్పుడు కొంతమందికి ఊళ్ళల్లో పొలాలు, ఇల్లు అవి ఉంటూ ఉంటాయి కదా! వీళ్ళేమో పట్టణాల్లో పని చేసుకుంటూ ఉంటారు. మరి అక్కడ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకునేటువంటి సమయం వీరికి ఉండదు. అలాంటి పరిస్థితులు ఉండవు. మధ్యస్థంగా అటువంటి వాళ్ళు స్వస్థలానికి మారాలని ఎప్పుడూ చేసేటువంటి పని మా ప్రదేశానికి కొంచెం దగ్గరగా ఉండే విధంగా ఒక మంచి చోటికి నాకు ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అని కోరుకుతో చాలామంది ఉండే ఉంటారు. అలాంటి ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలమైనటువంటి ఫలితం రాబోతుంది. సో వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళ పని చేసుకున్నటువంటి ప్రదేశం నుంచి కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్తో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా బాగా లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే జాబ్ నుంచి ఇంక్రిమెంట్ వచ్చినటువంటి ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరగా ఉండడంతో మీరే స్వయంగా వెళ్ళి మీ పొలాన్ని, మీ స్థలాన్ని, మీ ఆదాయ వనరుల్ని ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా పర్యవేక్షించడానికి మీకు మంచి అవకాశం అనేది లభిస్తుంది. అలా లభించిన అవకాశాన్ని ఈ సింహరాశి వారు యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలోకి ఒక స్త్రీ యొక్క రాక అనేది మీకు చాలా అవసరం. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ ఇలాంటివి కూడా వ్యాపారస్తులకు జరిగే సూచనలు ఉన్నాయి. మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ మీరు ఒకవేళ ఉద్యోగస్తులైతే మీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశాల్లోకి వచ్చినటువంటి సూచనలు ఉన్నాయి. మీరు ఒకవేళ వ్యాపారస్తులైతే వ్యాపారంలో మీకు సహాయోద్యోగిగా వ్యాపారంలో చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర జాబ్లో జాయిన్ అవ్వచ్చు. అలా మీరు పనిచేసేటువంటి ప్రదేశంలో వచ్చి ఈ స్త్రీ యొక్క జాతకం మీ జాతకానికి చాలా చక్కగా ఉంటుంది. అంటే ఒక్కొక్క చోట ఏంటంటే వాళ్ళకి వీలుగా ఎటువంటి సంబంధం ఉండక్కర్లేదు. మీకు భార్య రూపంలో రావచ్చు, మీ తల్లి రూపంలో రావచ్చు, ఎవరైనా మీ చెల్లి రూపంలో రావచ్చు. ఎవరైనా కానీ
మీరు పనిచేసే చోటు కావచ్చు, ఎవరైనా కానీ ఒక స్త్రీ రూపంలో మీకంతా మంచే జరుగుతుంది. కానీ ఆ జాతకులతో కలిసి మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో, ఆ పని వల్ల చాలా వరకు జాతక ప్రభావంతో మార్పులనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. వాళ్ళలో ఉన్న పాజిటివిటీ మనలో ఉన్న నెగటివిటీని సప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే మనం నెగటివ్‌గా ఆ పని జరగదు అనుకుంటూ ఉంటుంటాము. అలాంటప్పుడు వాళ్ళు మన వెన్ను తట్టి ఇది జరుగుతుంది అనే పాజిటివ్ మైండ్‌ని మనకి అమర్చేస్తారు. వాళ్ళు బాగా పని చేయగలుగుతారు. చౌకచాక్యంగా వర్క్ చేస్తారు. మీరు కూడా బాగా వర్క్ చేస్తారు. కానీ మీరు చేసేటువంటి పని గుర్తించబడక మీరు బాధపడుతూ ఉంటారు. కానీ ఆ స్త్రీమూర్తి ఎవరైతే వచ్చారో ఆవిడ బాగా వర్క్ చేస్తుంది. హార్డ్ వర్కింగ్ నేచర్‌తో పాటు మిమ్మల్ని కూడా పైకి తీసుకొస్తుంది. అంతటి నమ్మకం ఉంచాలి ఆ స్త్రీ మీద మీరు. ఇక ఈ సింహరాశి వారు చాలా తెలివితేటలతో పనిచేస్తుంది. అలాంటప్పుడు ప్రశంసలనేవి ఆవిడకి వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా మీరు ఎప్పుడైతే ఆవిడతో జాయిన్ అయ్యి ఆ వర్క్‌ని కంప్లీట్ చేస్తారో ప్రశంసలనేవి మీ వైపు కూడా టర్న్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు గుర్తించబడతారు అన్నమాట. అంటే ఆమెతో కలిసి మీరు పని చేసినప్పుడు మాత్రమే మీరు గుర్తించబడతారు. అలాంటి చిన్న చిన్న చేంజెస్ మీకు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ చేంజింగ్ పాయింట్స్‌గా మారతాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర పని చేయడానికి అని చెప్పి ఎవరైనా ఒక స్త్రీ జాయిన్ అవ్వచ్చు. అలా వచ్చిన వారిని వారి వలన వారు మీ దగ్గర పనిచేయడం వలన వారి యొక్క జాతక ప్రభావం చాలా వరకు కూడా మీ వ్యాపారంపై మీపై ఉంటుంది. అలా ఉండడం ఏమవుతుంది అంటే ఆటోమేటిక్‌గా వ్యాపారం అభివృద్ధి జరగడంలో పాటుగా మీరు వ్యాపార విస్తరణ చేయాలి అనుకునేటటువంటి ఆలోచనని మీరు సఫల్యంగా కూడా చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఆ వచ్చినటువంటి స్త్రీ తన మీద నమ్మకం మనం పెట్టుకునే విధంగా తన పనితీరు ఉండడంతో మీరు పూర్తిగా తనపై భరోసా పెట్టుకొని నెక్స్ట్ మీరు ఏ ఎక్స్‌పెక్ట్ గురించి ప్లాన్స్ వేసుకుంటున్నారంటే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలా మీరు వ్యాపార విస్తరణ వైపు అడుగులు వేసినప్పుడు మీ యొక్క మెయిన్ బిజినెస్ అంటే మీరు మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి ప్లేసుల్లో ఈ స్త్రీ ఎవరైతే మీ జీవితంలోకి వచ్చారో ఆవిడ అదంతా చక్కబెట్టుకునే పరిస్థితులు ఉంటాయి. అలా చక్కబెట్టుకోవడం వల్ల ఆమె మీకు భాగస్వామి అయ్యే ఆలోచనలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సో, ఇలా వస్తే ఏంటండి మీరు చెప్పేది ఇప్పుడు ఆ స్త్రీ అనేవాళ్ళు ఎవరు? ఎందుకు వస్తారు మా లైఫ్‌లోకి అంటే కొంతమంది భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ వేరే చోట జాబ్ చేస్తూ ఉంటుంది. అలాంటిది సడన్‌గా తనకు కూడా తన ఆఫీస్‌లోనే జాయిన్ అవ్వడం జరిగింది అనుకోండి. ఆటోమేటిక్‌గా అక్కడ ఈ యొక్క సింహరాశి వారి జాతకం మారుతుంది. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకున్నాం. వ్యాపార ప్రదేశంలోకి ఎవరైతే వ్యాపారస్తులు ఈ సింహరాశి వారు ఉన్నారో వారి యొక్క భార్య రాక అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. వారి భార్య వలన అంతా కూడా వ్యాపారంలో మంచే జరుగుతుంది. ఇంట్లో ఆడవారిని గౌరవించండి. అప్పుడే మనం ఏ పని చేసినా కూడా వాళ్ళు అది పైకొస్తుంది. వీరికి చాలా వరకు కూడా బాగా దోహదపడుతుంది. అంటే బాగా కలిసి వస్తుందన్నమాట. అలా మీ ఇంటి అంటే మీ జీవిత భాగస్వామి మీ పని ప్రదేశంలోకి అడుగుపెట్టడంతో మీ యొక్క పరిస్థితులు చాలా వరకు మారిపోయే సూచనలు ఈ సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే చూశారు కదా మీ లైఫ్‌లోకి రాబోతున్న ఆ స్త్రీమూర్తి ఎవరు? మీకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని చూపించడానికి ఒకవేళ పెళ్ళైన వాళ్ళకైతే వాళ్ళ యొక్క భార్య రాక అనేది అలా మారుతుంది. పెళ్లి కాని వారికి ఈ స్త్రీ యొక్క రాక వల్ల పెళ్లి వరకు కూడా దారితీసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా కానీ ఒక ఆడదాన్ని మాత్రం ఎప్పుడూ కూడా ఏడిపించవద్దు. ఏడిపిస్తే జీవితంలో నాశనం తప్పదు. అందుకని ఆడవాళ్ళని ఎప్పుడూ కూడా గౌరవించండి. వారి మాటకి విలువనివ్వండి. వారికి కొంచెం గౌరవమిస్తే మనం జీవితంలో ఎదగగలుగుతాం. ఆ ఆడవారి ఆశీర్వాదం ఉంటేనే మనం జీవితంలో పైకి వస్తాము. తెలుసుకున్నారు కదండీ! సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్ని కష్టాలు తీరిపోతాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.